షలోమ్ ఎవ్రీవన్, ఐఎమ్ సమత, ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా ఎట్ ఏసీటీసీ సెమినరీ. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథం నందు 4వ పర్ష వయెరా. వయెరా అనగా మరియు ఆయన ప్రత్యక్షమాయెను అని అర్థం. ఇది సెఫర్ తోరాలో 4వ పర్ష మరియు సెఫర్ బెరెషిత్ లేదా ఆదికాండంలో 4వ పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియా బెరెషిత్ లేదా ఆదికాండము 21వ అధ్యాయం 5వ వచనం నుండి 21వ వచనం వరకు. ఈ 5వ అలియాలో ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాం వయసు 100 సంవత్సరాలు. ఇస్సాకు పాలు మాన్పించిన రోజున అబ్రహాం గొప్ప విందు చేస్తాడు. కానీ ఐగుప్తురాలైన హాగరు కన్నా ఇష్మాయేల్కు ఇస్సాకును పరిహాసం చేస్తున్నట్లు సారా చూసి దాసిని మరియు ఆమె కుమారుడిని బహిష్కరించమని అబ్రహాంను ఆదేశిస్తుంది. ఇష్మాయేల్ ఇస్సాకుతో వారసత్వం పొందకూడదని. ఇది అబ్రహాంకు బాధ కలిగించినా ఎలోహిం సారా మాట వినమని ఇష్మాయేల్ను కూడా గొప్ప జాతిగా చేస్తానని చెప్తాడు. అబ్రహాం హాగరుకు రొట్టె నీళ్లు ఇచ్చి పంపిస్తాడు. ఆమె బెయేర్షెబా అరణ్యంలో సంచరిస్తూ నీళ్లు అయిపోయినప్పుడు బిడ్డను పొదలో పెట్టి దూరంగా కూర్చుని ఏడుస్తుంది. ఎలోహిం బాలుడి ఏడ్పుని విని హాగరు కళ్ళు తెరిపించి బావిని చూపిస్తాడు మరియు ఇష్మాయేల్ భవిష్యత్తును హామీ ఇస్తాడు. అతడు పెరిగి అరణ్యంలో నివసిస్తాడు. ధనుర్విద్యలో నిష్ణాతుడవుతాడు. అతని తల్లి ఐగుప్తు నుండి భార్యను తెస్తుంది. ఈ భాగం 2 నిబంధన వంశాల పట్ల ఎలోహిం విశ్వాస్యతను, అరణ్యంలో ఆయన కరుణను మరియు ఇస్సాక్ వారసత్వ విభజనను నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.